పాకిస్తాన్ మాజీ ప్రధాని పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరణించాడంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు పాకిస్తాన్లో తీవ్ర కలకలం రేపుతోంది. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపైన ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్న వేళ ఒక పాకిస్తానీ జర్నలిస్టు చేసినటువంటి యూట్యూబ్ వీడియోలతో అయితే ఈ యొక్క పుకార్లు మరింత ముదిరాయని చెప్పుకోవచ్చు. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతోనే ఉన్నారని చెప్పేసి పాకిస్తాన్ సైన్యం స్పష్టం చేయడంతో ప్రస్తుతానికి మరణ వార్తలకు చెక్ పడిందని చెప్పుకోవాలి. అమెరికాలో ఉంటున్న పాకిస్తానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులపైన వరుసగా 2 వీడియోలు విడుదల చేశారు. ఈజ్ ఖాన్ స్టిల్ విత్ అస్, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఖాన్ అని చెప్పేసి ఆయన చేసినటువంటి వీడియోలో అయితే పాకిస్తాన్ సైనిక వర్గాలతో తనకు జరిగినటువంటి సంభాషణలను ప్రస్తావిస్తూ ఇమ్రాన్ ఖాన్ క్షేమం పైన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తన వద్ద ఇమ్రాన్ ఖాన్ మరణించారనేటువంటి రాతపూర్వక ఆధారాలు లేవని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రచారం పాకిస్తాన్లోని పీటీఐ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమైంది. ఇమ్రాన్ ఖాన్ క్షేమ సమాచారాన్ని వెంటనే వెల్లడించాలని ఆయన సొంత వైద్యులు, న్యాయవాదులను జైలులోకి అనుమతించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. పరిస్థితి మరింత ఉధృతంగా మారేటువంటి అవకాశం ఉండటంతో పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది. పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం ఐఎస్పీఆర్ ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఖండించింది. ఆ వార్తలు నిరాధారమైనవని, కల్పిత ప్రచారం అని కూడా స్పష్టం చేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ మృతిపైన జరుగుతున్నటువంటి ప్రచారానికి అధికారికంగా తెరపడినట్లయింది. అయితే అసలు ఆందోళన మాత్రం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం చుట్టూనే ఉంది. ఆయనను ఏకాంత నిర్బంధంలో ఉంచడం పైన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరిస్థితి పైన కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు. గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులపైన మరణ వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. అవి నిరాధారమైనవేనని చెప్పేసి అధికారులు స్పష్టం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ మరణం పైన తాను ఎలాంటి ఖచ్చితమైన ఆధారం ఇవ్వలేదని కూడా జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరి తన ఉద్దేశం ఇమ్రాన్ ఖాన్ నిజంగా క్షేమంగా ఉన్నారనేటువంటి ఆధారాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం బయట పెట్టాలన్నదే తన యొక్క ప్రధాన ఉద్దేశంగా అయితే ఆయన తెలియజేశారు. సైన్యం స్పందించినందుకు మరి కనీసం ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఉన్నారని చెప్పేసి అధికారికంగా స్పష్టత వచ్చిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా ఇమ్రాన్ ఖాన్ మరణించారన్న ప్రచారం ప్రస్తుతం పుకారుగానే మిగిలిపోయింది. పాకిస్తాన్ సైన్యం ఆయన ప్రాణాలతో ఉన్నారని చెప్పేసి స్పష్టం చేసింది. అయితే జైలులో ఆయన ఆరోగ్యం, వైద్య సదుపాయాలు, కుటుంబ సభ్యులు మరియు న్యాయవాదులకు అందుతున్నటువంటి ప్రాప్యత పైన మాత్రం ఇంకా ప్రశ్నలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ మరణ వార్తకు చెక్ పడిన ఆయన ఆరోగ్యం పైన ఉత్కంఠత మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.